బాలు పార్లర్‌లో రిసెప్షనిస్ట్ సహాయంతో నిజం తెలుసుకుంటాడు. వెంటనే బోర్డు దగ్గర సెల్ఫీలు తీసుకొని సంబరంగా బయటికి వస్తాడు. అమ్మో! అమ్మో! ఎంత మోసం అంటూ గుండెలు బాదుకుంటూ తండ్రి సత్యం దగ్గరికి వెళ్తాడు బాలు. ఈ క్రమంలోనే నేటి కథనం కీలకంగా మారింది. ఇప్పుడు ఆ వివరాల్లో చూద్దాము. వామ్మో! కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఎవరికైతే దొరకకూడదో వాళ్ళకే, నాకే అంటూ చూపించుకుంటూ దొరికిపోయింది పార్లరమ్మ. అమ్మో! ప్రభావతి అమ్మకి ఈ సంగతి తెలిస్తే గుండె పట్టుకొని గుబేలంటుందేమో! మొగుడేమో ఉద్యోగం లేకపోయినా చేస్తున్నట్లు పార్కుల్లో తిరుగుతాడు. పెళ్ళాం ఏమో పార్లర్ అమ్మేసి ఇక్కడ పని చేస్తుంది. మా అమ్మ రిచ్‌గా నా కోడలు గురించి గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతుంది. ఈ పార్లర్ అమ్మ ఇంత ఫ్రాడా? ఏదో మతలబు ఉంది. ముందు నాకు ఈ విషయం కడుపు నొప్పి తగ్గాలంటే అర్జెంటుగా ఈ విషయం చెప్పాల్సిందే అనుకుంటూ సత్యం దగ్గరికి పరుగు తీస్తాడు బాలు. అప్పుడు ఇక సత్యానికి ఫోటోలు చూపించి మొత్తం నిజమంతా చెబుతాడు బాలు. ఇంత జరిగినా నిజం ఎందుకు చెప్పలేదు రోహిణి అంటా అంటాడు సత్యం. ఎలా చెబుతుంది నాన్న? ఆ మాయలోడు మనోజ్ గాడు ఈ కుట్రలో భాగమేమో. పద అమ్మ చెబుదాము అంటాడు. మా ఒకవేళ మీ అమ్మకు కూడా నిజం తెలిసేమోరా అంటాడు సత్యం. లేదు నాన్న, చుట్టూ ఉన్న వారికి నష్టం జరుగుతుంటే చూస్తూ ఉంటుందేమో కానీ అమ్మకే నష్టం జరుగుతుందంటే అస్సలు ఊరుకోదు. ఇల్లు తాకట్టు పెట్టించి మరీ ఆ పార్లర్ పెట్టించింది. అలాంటిది అమ్మ పేరు మీద పార్లరే లేదంటే ఎందుకు ఊరుకుంటుంది? అవకాశమే లేదు. పద నాన్న వెంటనే అమ్మకి చెప్పేద్దామంటాడు బాలు. అయితే సత్యం ఆపుతాడు. ఇప్పుడు నిజం చెబితే మనోజ్ రోహిణీల మధ్య మనస్పర్ధలు రావచ్చు. నిజం తెలిసే వరకే కదా మీ అమ్మ గొప్పలు చెప్పుకునేది. అంతవరకు నిజం తెలిసిన మనం విని ఊరుకుందాము. మొన్నటికి మొన్న మనోజ్ ఎంత చెబితే అమ్మ ఎంత గొడవ జరిగిందో చూసావు కదా. ఇప్పుడు నువ్వు ఈ నిజం చెప్పడానికి వీలు లేదు అంటాడు సత్యం. ఇక కాసేపు వాదన తర్వాత బాలు సత్యం మాటకు సరే అంటాడు. సరే, నువ్వు చెబుతున్నావు కాబట్టి నిజం బయటికి రాకుండా ప్రయత్నిస్తా. కానీ పొరబాటున వచ్చేస్తే నేనేం చెయ్యలేను, ముందే చెబుతున్నా అంటాడు బాలు. సరే నేను చూసుకుంటా పదా అని ఇంటికి తీసుకొస్తాడు సత్యం. ఇక ఇంటికి వచ్చేసరికి రోహిణి అలసిపోయి ఇంటికి వచ్చి ఉంటుంది. ప్రభావతి, కామాక్షి మాట్లాడుకుంటూ, ఏంటమ్మా రోహిణి నీరసంగా కనిపిస్తున్నావు, పని ఎక్కువ అవుతుందా అంటూ పలకరిస్తూ ఉంటారు. ఇంతలో సత్యంతో పాటు బాలు వచ్చి ఆ మాటలు విని వెటకారం మొదలు పెడతాడు. మాటి మాటికి నా నోరు నా ఇష్టం, మై క్వీన్స్ ప్యాలెస్ మై వాయిస్ అంటూ క్వీన్స్ అనే పదాన్ని పదే పదే గుర్తు చేస్తూ రోహిణికి వణుకు పుట్టిస్తాడు. రోహిణి పని చేస్తున్న పార్లర్ పేరు క్వీన్స్ పార్లర్ కావడంతో బాలు ఆ పదం మాట్లాడిన ప్రతిసారి రోహిణి భయం మొదలవుతుంది. బాలుకు నిజం తెలిసిపోయిందని అనుమానం వస్తుంది. ఇక బాలు నోటి నుంచి నిజం బయటికి రాకుండా సత్యం బ్రేక్ వేస్తూ ఉంటే కొన్నిసార్లు నోటి మీద వేలేసుకొని మాట్లాడటం ఆపేస్తాడు. మొత్తానికి ప్రభావతి తన కోడలు రోహిణిని పొగుడుతూ పార్లర్ ఓనర్స్లా తమని తాము చెప్పుకుంటూ బిల్డప్ కొడుతుంటే బాలు ఇంకా రెచ్చిపోతాడు. సత్యం కంట్రోల్ చేస్తాడు. ఆ సీన్ మొత్తం కామెడీగా ఉంటుంది. కానీ నిజం మాత్రం బయటపడలేదు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాము.